నేను మీ బయోలో చూసాను. డాటర్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పేసి. ఎనీ పర్టిక్యులర్ రీజన్ లైక్ అదే గాడ్‌ని నేను నమ్ముతాను అని చెప్పేసి పర్టిక్యులర్‌గా ఎవరు అలా పెట్టుకోరు గదా! నార్మల్‌గా యాక్చువల్లీ ర్యాండమ్ వే. అండ్ ఆల్సో మీరు ఏ ట్రిప్స్‌కెళ్ళినా స్టేట్ ట్రిప్స్ ఎళ్తారు గదా! మహాదేవే బాగా పెట్టారు పిక్స్. ఎనీ పర్టిక్యులర్ రీజన్? అంటే శివుడు నాకు చిన్నప్పటి నుంచి అంటే తోడున్నట్టే ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పుట్టింది మండే. నాకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏం జరిగినా కూడా మండేనే జరుగుతాయి. నేను ఏదైనా మంచి జరిగినా కూడా ఇది ఏ వారం అని ఆలోచిస్తే అది మండే అయి ఉంటది. ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా ఏ వారం అని ఆలోచిస్తే అది మండేనే అయి ఉంటది. సో అది అంటే ఇప్పుడు 100లో ఔట్ ఆఫ్ ఒక 90 అయినా నాకు అలాంటి ఇన్సిడెంట్సే ఉన్నాయి. మండేనే జరిగిన ఇన్సిడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటేంటంటే నాకు ఒక మోల్ ఉందనమాట. ఆ మోల్ స్నేక్‌ది. అది చెప్పాలా చెప్పొద్దో తెలీదు యూ నాకు. కెన్ మ్యామ్. ఓకే. అది స్నేక్‌ది మోల్ ఉంటది. సో, ప్రతీదీ నాకు శివుడితో కనెక్టివ్ అయిన పాయింట్సే ఉన్నాయన్నమాట. అండ్ నేనేమైనా అనుకున్నా అది పిచ్చోళ్ళు అనుకుంటారేమో తెలీదు. దేవుడి విషయంలో నేను నిజంగా పిచ్చిదాన్నే. నేనేమైనా అనుకుంటాను కదా మనసులో, అది జరుగుతాయి కొన్ని. అంటే స్పిరిచువాలిటీ ఎక్కువ. చిన్న చిన్న విషయాలు కూడా నాకు రీసెంట్‌గా ఒక మిరాకల్ లాగే అనిపించిందంటే, నా కుక్కకి 11 ఇయర్స్ అయింది. దానికి యూట్రస్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అయితే యూట్రస్ రిమూవ్ చేయాలి. అయితే మా ఊర్లో డాక్టర్ అంతా ఇదిగా లేదు సర్జరీ చేయడానికి. ఆయనేమన్నాడు, "మీరు బెంగుళూరు తీసుకెళ్ళండి. ఇక్కడ అంత ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఎవరు లేరు" అని అన్నారు. "రిస్క్ తీసుకుంటారంటే ఇక్కడే చేస్తామన్నారు." నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేదు. నేను బెంగుళూరే తీసుకొని వెళ్తాను అన్నా. ఆ టైంలో నాకు ప్రాజెక్ట్ లేదు. అయితే సేవింగ్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. 2 మంత్స్ నుంచి నాకు ప్రాజెక్ట్ లేదు. సేవింగ్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. అయితే సర్జరీ అంటే దానికి కూడా ఇప్పుడు అమౌంట్ ఎక్కువ అవుతది. నేను ఆలోచిస్తూ ఉన్నా అనమాట. అరే! ఇలా అవుతుంది. ఇప్పుడు కాలభైరవుని రూపమే కదా! ఇప్పుడు చూడు నేనది తీసుకోలేకపోతున్నాను తనకిలా అవ్వడం అని. అయితే అదే టైంకి కరెక్ట్‌గా ఏమైందంటే ఒక నేనేం చేశాను అప్పుడు బెంగుళూరుకెళ్ళాలంటే కార్‌లో వెళ్ళాలి. సో, నేను హైదరాబాద్ నుంచి కార్ వెళ్ళాననమాట మా ఊరికి. అయితే ఇంకేంటి ఎళ్దాం అనుకునే టైంలో ఫైనాన్షియల్‌గా కూడా ఆలోచిస్తున్నా. అదే టైంలోనే మళ్ళీ కాలొచ్చింది నాకు. మళ్ళీ సీరియల్‌కి. అయితే సీరియల్‌కి కాలొచ్చింది. కానీ ఇమ్మీడియేట్‌గా నేను నెక్స్ట్ డే ఎళ్ళాలి షూట్‌కి. ఇక్కడ సర్జరీ అవ్వాలి. 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫైనాన్షియల్‌గా థింక్ చేసి స్టెప్ తీసుకున్నా, ఇక్కడ నా కుక్క పిల్లల్ని తీసుకొని హాస్పిటల్‌కి బెంగుళూరు ఎళ్ళేంత ఎవరు లేరు మా ఇంట్లో. నేను ఒక్కదాన్నే కూతురు. ఒక బ్యాక్ సపోర్టివ్‌గా ఒకరు లేరు తీసుకెళ్ళేంత. మా అమ్మ ఒక్కరే మేనేజ్ చేయలేరు. మా నాన్నకి హెల్త్ బాలేదు. సో, ఏం చేయాలి ఇప్పుడు నేను ఇది గివ్ అప్ ఇవ్వాలా? అది గివ్ అప్ ఇవ్వాలా? నాకు తెలియని సిట్యుయేషన్. దీనికి గివ్ అప్ ఇవ్వలేను. ఎందుకంటే అది చనిపోయే స్టేజ్‌లో ఉంది. సర్జరీ అవ్వకపోతే. 2 డేస్, 3 డేస్ డిలే చేసినా కూడా దానికి ప్రాబ్లమ్ ఉంది. అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో కరెక్ట్‌గా ఒక పెట్ షాప్‌కెళ్ళామనమాట. అక్కడ ఒకరన్నారు, "ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు. ఒకసారి వెళ్లి చూడండి. ఆయన చూస్తారు" అని. సో, నేను మా అమ్మ నాకు అప్పటికి కూడా హోప్ లేదు అక్కడ ఆయన చూస్తాడని. "మమ్మీ ఒకసారి ఎళ్లి చూద్దాం. అనిపిస్తే అక్కడ చేపిద్దాం. లేకపోతే వద్దు" అని. వెళ్లి చూస్తే అంటే మనకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే అరే వావ్! అనిపిస్తది కదా! ఆ డాక్టర్‌ని చూసి నాకు అలా అనిపించింది. ఆయన దగ్గర మీరు నేను నా కుక్క విషయం, నా ఫ్యామిలీ విషయం వస్తే నాకు హెల్త్ విషయం వచ్చేసరికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ క్లియర్ చేస్తే అప్పుడు నేను వాళ్ళని నమ్ముతా. పర్ఫెక్ట్ అని. సో, నా కుక్క విషయం వచ్చేసినప్పుడు కూడా నేను 100 క్వెషన్‌లు అడిగా ఆ డాక్టర్‌ని. ఆయన క్లియర్‌గా ఆ కుక్కని కుక్కలాగా చూడకుండా తనకిలా అవుతుంది. అంటే అది ఇది అలా కాకుండా తనకిలా అవుతుంది. తను ఇలా ఫేస్ అవుతుంది. తనకి ఇలా చేస్తే అలా అవుతది. ఇలా అవుతది అని ఆ మాట్లాడే విధంతో నేను కన్విన్స్ అయిపోయా. సరే అని చెప్పేసి ఆ సర్జరీ కూడా మా ఊర్లో జరిగింది. నేను మళ్ళీ షూటింగ్‌కొచ్చా. సో, ఒక అయిన ఒక సిట్యుయేషన్‌లో కూడా నాకు ఆయన తోడున్నాడు. అండ్ చిన్న విషయం కూడా చెప్తా. సమ్మర్‌లో ఒకసారి నా కార్ మొత్తం దుమ్ము పట్టేసి నేను ఊరు నుంచి వచ్చాను. నా వాచ్‌మ్యాన్‌కి క్లీన్ చేయమంటే, "మేడం ఇదంతా ఇంత దుమ్ము పట్టింది మీరు షోరూమ్‌కి ఇవ్వండి, వాషింగ్‌కి ఇవ్వండి" అన్నాడు. నాకు షూటింగ్ ఉంది. ఆ దుమ్ము పట్టుకున్న కార్ తీసుకొని ఎళ్ళలేను. అప్పుడు కూడా తెలుసా సమ్మర్‌లో వర్షం పడింది. మొత్తం కారంతా వాష్ ఔట్ అయింది. అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంటర్వ్యూ సరిపోదు ఇంకా. నాకు ఆ శివుడి గురించి చెప్పాలంటే అన్ని విషయాలున్నాయి. సో, అన్ని సొల్యూషన్స్ దేవుడు ఇచ్చేసరికి యూ బిలీవ్ ఇన్ హిమ్. నాకు చిన్న విషయాలు కూడా ఆయన సపోర్టివ్‌గా ఉన్నాడు. మొన్న కేదార్‌నాథ్ నేను 2 టైమ్స్ ఎళ్ళాను. కేదార్‌నాథ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్. ఒక్కసారి ఎళ్ళడమే కష్టం. నేను ఇయర్‌లీ 2 టైమ్స్ ఎళ్ళాను. సో, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్ కేదార్‌నాథ్ ఎక్స్‌పీరియన్స్?
నేను ఇంకా బయటకు రాలేకపోతున్నా. మీరు నమ్ముతారో లేదో, నేను వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు కలలో వచ్చిందో కేదార్నాథ్ నాకే తెలీదు. అన్నిసార్లు కలలో వచ్చానమాట. నేను ఆయనని దేవుడిలా చూడట్లేదు అబ్బా, ఆయన మా నాన్న అంతే, ఆయన చూసుకుంటాడు నన్ను అంతే.